చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, నాయన ఉదయకాల సమయం తండ్రి, చిన్న మందగా చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి నీకే వందనాలు తండ్రి. తండ్రి ఇదిగోండి తండ్రి, ఎంత తండ్రి ఈ సమయాన్ని చూడలేక ఉన్నారు తండ్రి ఆయన, కానీ మీరు మాకు నాయన ఆయుష్ని ఇచ్చారు తండ్రి. ఇదిగో తండ్రి ఉదయకాల సమయం తండ్రి, నేను మీ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం ఆయన మా జీవితంలో కొనసాగించుకుంటూ తండ్రి తప్పిపోకుండా తండ్రి మీ యొక్క వాక్యాన్ని మా హృదయం అందు ఉంచుకోవాలని కృప చూపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఖచ్చితంగా నేను నాకు మరి చాలా రోజులైంది మరి వాక్యాన్ని పంచుకొని మీ మధ్యకి వచ్చి మరి దేవుడు మరి తన అద్భుతమైన కృప ద్వారా మరి యొక్క దినాన్ని నాకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. మరి ఈ సమయంలో మరి చాలా రోజుల క్రితం చెప్పిన ఒక వాక్యాన్ని నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అదే దేవుని యొక్క ఉద్దేశం అని ఒక చాలా రోజుల క్రితం చెప్పాను. అది ఒక నెల రోజులు జరిగింది ఆ సిరీస్. నెల రోజుల్లో అందరూ తమ యొక్క ఉద్దేశాలు పంచుకున్నారు. అయితే మరి అప్పుడు ధ్యానించిన అంశంలో మనం భాగంగా ఆలోచిస్తే దేవుడు మరి నరులకు తన స్వరూపాన్ని ఇచ్చాడు. మరి ఆ తర్వాత వారిని పరిపాలించాలని కోరుకున్నాడు. ఆ తర్వాత మరి వారి దేవునితో సహవాసం కలిగి ఉండాలని మరి ఆది కాండంలో ఆదమవ్వం చేసి మరి దేవుడు ఆ యొక్క నిర్ణయాన్ని మానవుడి యందు ఉంచాడు. ఆ తర్వాత వారు పాపంలో పడిపోయి మరి దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన మనిషి స్వరూపాన్ని మరి మార్చేసుకున్నారు. మరి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారు. మరి ఆ తర్వాత పరిపాలన చేయాల్సిన మనుషులు ఏమయ్యారంటే మరి బానిసలుగా అయిపోయారు. అపవాదికి బానిసలుగా అయిపోయారు. మరి దేవుడికి తెలియదండి, దేవుడికి పాపం చేస్తారని తెలీదా? తినొద్దన్న చెట్టు పండు తింటారని తెలీదా దేవునికి? చెప్పాలి. దేవుడికి భవిష్యత్తు తెలుసు, జరగబోయేది తెలుసు, జరిగింది తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి. మరి వీళ్ళు పండు తింటారు, మరి పాపంలో పడిపోతారు, మరి నేను చేసిన ఆజ్ఞని అతిక్రమిస్తారని దేవుడికి తెలీదా? తెలుసు. మరి తెలిస్తే మరి దేవుడే ప్లాన్ చేసుకోడా? సృష్టికి ముందే దేవుడు ఆలోచించుకోడా? ఏమండి? ఆలోచించుకుంటాడు. పిల్లలు తనకి దూరం అయిపోయారు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. పాపం చేసిన తర్వాత మరి సహవాసాన్ని కోల్పోయిన మనుషుల్ని తిరిగి తన యొద్దకు తీసుకొని రావాలని చెప్పి జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మరి సంకల్పించుకున్నాడండి. ఆ సంకల్పనలో భాగంగానే దేవుడు సంకల్పములో ఉన్నదే సంఘం. ఒకసారి చూద్దామండి మనం. మరి ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఇందాక మరి వాక్యపట్నంగా చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున 174వ పేజీ నంబర్ అండి, పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. అది నా ఉద్దేశమో, లేదంటే ఉదయాన్న ఉద్దేశమో, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఉద్దేశం కాదండి. మనుషులకి చాలా ఉద్దేశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం చాలా పెట్టుకోవచ్చు, ఉదయాన్న ఉద్దేశం ప్రకారం చాలా పెట్టుకోవచ్చు. మన ఉద్దేశం ప్రకారం మనం ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు, మనం ఏ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు. ఎవరి ఉద్దేశాలకు వాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము. అంటే ఇది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడి ఆలోచనలో వచ్చిందండి ఈ సంకల్పం. దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని వ్యతిరేకించలేము. వ్యతిరేకిస్తే మనుషులు ఉండలేరు. దేవుని మాటలకు లోబడి ఉండాలండి. అది ఎప్పుడు నిర్ణయించబడిందంట? ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని. దేని ద్వారా తెలియబడాలండి? అందరు చెప్పాలి. దేని ద్వారా? సంఘము ద్వారా తెలియబడాలని. ఏం తెలియబడాలండి? నానా విధములైన జ్ఞానము సంఘము ద్వారా తెలియబడాలని
దేవుడు ఎప్పుడు ప్రణాళిక చేసుకున్నాడు? భూమి సృష్టి ఏర్పాటుకు ముందు నిర్ణయించుకున్నాడు. ఇదేనండి, సృష్టి ఏర్పాటు ముందే నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు? వీళ్ళు పాపం చేస్తారు, పాపం చేస్తే నా నుండి సహవాసం దూరం అయిపోతారు, మరి సహవాసం దూరం అయిపోతే తిరిగి ఎలా రావాలి నా దగ్గరికి అని ముందే ప్లాన్ చేసుకుని నిర్ణయించుకున్నాడు దేవుడు. చూసారండి, ఎంత అద్భుతమైన దేవుడు అండి. మనల్ని ప్రేమించి మనల్ని అడుగు దాడతాం, తప్పటడుగు వేస్తామని చెప్పి ముందే నిర్ణయించుకొని సిద్ధం చేసి పెట్టుకున్నాడండి. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము సంఘంలో బోధించబడింది. జ్ఞానము బోధించబడింది సంఘంలో. ఎందుకంటే ఆ జ్ఞానం అంటే ఆ జ్ఞానము ద్వారానే మనం ఇల్లు కట్టుకోవాలి. ఆ జ్ఞానము ద్వారానే మనం ఇల్లు కట్టుకోవాలండి. జ్ఞానము ద్వారానే ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు స్థిరమైన పునాదిగా ఉంటుందండి. స్థిరమైన పునాదిగా ఉంటుందండి. ఇక్కడ మన సివిల్ ఇంజనీర్లు ఉన్నారు, చాలా మంది తెలుసు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతూ ఉంటుందో. బిల్డింగ్ నిలబడాలంటే ఏమి ఉండాలి బ్రదర్? ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని ఏర్పాటు చేసింది దేవుడు తన మదిలో సంకల్పంలో. ఏంటంటే అది సంఘము. అందుకే అది ఎట్లా ఉందంటే అది మానవుడు తాను పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన. అందుకే పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మము, పూర్వకాలం నుండి మర్మంగా దాచిపెట్టాడు. అది పాత నిబంధనలు ఎవరికి తెలియజేయలేదు. దాని రూపాన్ని చూపించాడు కానీ, ఛాయగా చూపించాడు కానీ సంఘాన్ని టైటిల్ రివీల్ చేయలేదు. పూర్వకాలం ఎవరికి మర్మంగానే దాచిపెట్టాడు. ఆ మర్మం నాకు ఇవ్వబడిందని చెప్పి అపోస్తులైన మరి అపోస్తులు గారు మరి ఇక తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. అయితే దేవుని సంకల్పంలో ఏర్పాటుపడిన సంఘాన్ని, మరి తన యొక్క సంకల్పంలో ఉన్న సంఘాన్ని నిర్మాణం ఎలా జరిగిందనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే అందరూ సంఘాలకు వెళ్తారు. మన కుటుంబాలు ఎక్కడికి వెళ్తారండి? ఇండియాలో ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పాలి, అందరూ చెప్పాలా. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? సంఘాలకి వెళ్తున్నారు, చర్చెస్కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మరి ఆ చర్చ్ యొక్క ఫౌండేషన్ నిర్మాణం ఎలా జరిగిందని ఆలోచించిపోతే ఎలాగా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సంఘంగా కూడుకున్నాం. మరి సంఘం ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేది, అసలు ఎలాగా కట్టబడింది అనే ఫౌండేషన్ గురించి తెలియకపోతే ఎలాగండి? అది మనకి ఆమోదముఖ్యం అయితే అవుతుందా? ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో, ఎందుకు వచ్చామో, ఎందుకు వెళ్తున్నామో అని తెలియదు. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఉండి కూర్చుంటే ఎట్లాగా? మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందంటారా లేదంటారా? ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదండి, నేను చెప్పేది కాదు, దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన యొక్క సంకల్పములో దేవుని యొక్క సంకల్పములు సృష్టికి పూర్వమే మరి సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం తెలియజేయాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ఈరోజు నేను చెప్పేది కాదు, ప్రతి ఒక్కరూ వాక్యం చూడాలండి. వాక్యం చూసి నేను చెప్తుంది అలాగుందా లేదో పరిశీలించుకోవాలి. ఆ బాధ్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పంలో సంఘము నిర్మాణం ఎలా జరిగిందో మనం ఆలోచిద్దాం. ఈరోజు మనము ఈ యొక్క దుబాయ్ ప్రాంతంలో ఉన్నాం. అయితే ఆ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. దుబాయ్ రాజుకి ప్రపంచ దేశంలో అన్నిటికన్నా ఒక పెద్ద బిల్డింగ్ కట్టి టూరిస్ట్ని అట్రాక్ట్ చేద్దామని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం చేశాడండి? ఏం కట్టాడు? బుర్జ్ ఖలీఫా కట్టాడు. బుర్జ్ ఖలీఫా కట్టగానే మేధావులందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు, బుర్జ్ ఖలీఫా ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా నిర్మాణం జరిగింది, దీనికి ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి, దీనికి అసలు ఎంత ఐరన్ వాడారు అని కొంతమంది తెలుసుకున్నారు. ఈలోపు మన గ్రూప్లో కూడా మెసేజ్ పోస్ట్ చేసుకుంటాం. అదొక ఆలోచన. అంత పెద్ద నిర్మాణం జరిగింది కదా, మరి ఆ నిర్మాణానికి ఎన్ని ఫ్లోర్ కడుతున్నారు, అసలు ఎంత ఐరన్ వాడుతున్నారు అని తెలుసుకొని కుతూహలం కలిగి ఉన్నారండి ప్రజలు ఈరోజు. అందుకే ఎప్పుడైతే ఈ టైటిల్ అనౌన్స్ చేశాడో ఆ తర్వాత దానికి ఎంత స్టీల్ వాడుతున్నారు, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, అసలు ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారని చెప్పి మరి ఆసక్తి కలిగి ఉన్నారు ప్రజలందరూ. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయండి బుర్జ్ ఖలీఫాకి? 165 ఫ్లోర్లు ఉన్నాయి. కింద బేస్మెంట్ 2 ఫ్లోర్లు. 55,000 టన్నుల స్టీల్ ఉపయోగించారు. 55,000 టన్నులు అంటే 55 లక్షల స్టీలు
50 లక్షల బరువు ఉన్న స్టీల్ ఉపయోగించారు. మరి అంత ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్న ప్రజలు మరి ఈరోజు మన సంఘంలో కూడా ఈ యొక్క సంఘం యొక్క నిర్మాణం ఎలా జరిగిందో అని అంత ఆసక్తి కలిగి దాని యొక్క వాక్యాన్ని ఉద్దేశం తెలుసుకోవాలి. అందుకే ఈ యొక్క మరి ఆ అంశాన్ని కనుక మనం నేను ఎంచుకున్నాను. అందుకే దాని ప్రకారం ముందుకెళ్దాం. అందుకే దేవుని యొక్క సంకల్పంలో సంఘం ఉంది. ఎవరి యొక్క సంకల్పంలో ఉందండి? దేవుని యొక్క సంకల్పంలో సంఘం ఉంది. అయితే అది ఎప్పుడు ఉంది? ఆదామవం చేసిన తర్వాత ఉందా? ఆదామవం చేయకముందే ఉందా? ఆదామవం చేయకముందే ఉంది. ఎందుకంటే వారు పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోతారు కాబట్టి వాడిని తిరిగి తన దగ్గర తీసుకొని రావాలని సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పంలో భాగంగానే సంఘ నిర్మాణం జరిగింది. అయితే ఈ సంఘ నిర్మాణం జరిగినప్పుడు ఒక 5 అంశాలు నేను చెప్తానండి. దేవుని యొక్క సంకల్పంలోని 5 అంశాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని బలి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆ సంకల్పం దేవుడి యొక్క నిర్ణయంలో. ఆ తర్వాత అపోస్తుల బోధ ద్వారా మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు సువార్త ద్వారా మరి తన యొక్కకి రావాలని కోరుకున్నాడు. సువార్త ద్వారా తన యొక్కకి రావాలని కోరుకున్నాడు. ఆ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ దత్తత స్వీకారం చేయాలని కోరుకున్నాడు. దత్తత స్వీకారం చేసుకోవాలని కోరుకున్నాడు దేవుడు. ఆ తర్వాత సంఘము ద్వారా సువార్త ప్రకటించాలని కోరుకున్నాడండి. ఆ తర్వాత సంఘము స్థిరంగా ఉండాలని కోరుకున్నాడు. సంఘము జ్ఞానంలో అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. ఈ 5 అంశాలు మరి సంఘము యొక్క నిర్మాణంలో చాలా కీలకమైన అంశాలుగా ఉన్నాయండి. దేవుని యొక్క సంకల్పం. అందుకే మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే ఎఫెసీ రాసిన పత్రిక, ఇదే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఏముందండి? 4-6 వచనాలు. తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులోనికి మనల్ని ఏర్పరచుకున్నాడు. చూశారండి? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నాడంట? క్రీస్తులు ఏర్పరచుకున్నాడంట. దేవుని సంకల్పంలో అండి యేసుక్రీస్తు ద్వారా తనని కుమారులుగా స్వీకరించుకోవాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా ఎందుకు కుమారులుగా స్వీకరించుకోవాలనుకున్నాడంటే ముందు చదువుదామండి. ఎందుకు యేసుక్రీస్తు వారి ద్వారానే తీసుకోవాలనుకున్నాడు అంటే లోకములు అందరూ పాపము చేసి లోకములో పాపం వెళ్తూ ఉందండి. ఆదాము అవ్వ ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? పాపం ప్రవేశించింది. మరి పాపాన్ని చేయకుండా పరిశుద్ధంగా బ్రతికే వాని రక్తము కావాలి మన పాపాన్ని విడిపించాలంటే. మరి అలా ఎవరన్నా బ్రతికారంటే లోకంలో ఎవ్వరు బ్రతకలేదు, కేవలము యేసుక్రీస్తు వారు తప్ప. అందుకే ఆయన యొక్క కుమారుని బలిచ్చి ఆ బలి ద్వారానే, ఆ యొక్క రక్తము ద్వారానే మనల్ని పవిత్రులుగా చేసుకున్నాడు. అందుకే ముందుకెళ్ళిపోదాం. అందుకే ఒకసారి లోకములో చాలా సంఘాలు ఉంటాయి. తెలుసు కదండి, సంఘాలు అంటే చాలా ఉంటాయి. కుల సంఘాలు ఉంటాయి, డ్వాక్రా సంఘాలు ఉంటాయి. మన ఇంటి దగ్గర ప్రతి మరి ఆదివారం సోమవారం రంగాలనే డబ్బులు ఇస్తూ ఉంటారు డ్వాక్రాలు. చిన్నప్పుడు చూస్తూ ఉంటాం మా ఇంటి పక్కన వాళ్ళు డ్వాక్రా సంఘానికి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. కుల సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టాడంటే మహిళా సంఘాన్ని కూడా పిలుస్తాడు. వివిధ రకాలైన సంఘాలు ఉంటాయి. మరి దేవుడు తన ఉద్దేశంలో ఉన్న సంఘాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇది అలాంటి సంఘం కాదండి. ఏదో నలుగురు పెట్టుకున్న సంఘాలు, ఏదో కుల సంఘాలు, అలాంటి సంబంధించిన సంఘాలు అయితే కాదు ఈ సంఘం. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న సంఘం అయితే ఇలాంటిది కాదు. అది లోకానికి వేరైనది సంఘం. అది పిలిపించుకొని ఇక్కడ చక్కగా అందరికీ తలా రూపాయి పంచిపెట్టి అలాంటిది కాదండి. డబ్బులు పంచేది కాదు, దానికి సంబంధించింది కాదు. దేవుని యొక్క ఉద్దేశంలో నుండి వచ్చింది. అది ఎప్పటి నుండి వచ్చింది? లోకము పుట్టక ముందు, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా స్వీకరించుకున్న అనే సంకల్పాన్ని దేవుడు తన యొక్క సంఘం ద్వారా తెలియజేస్తున్నాడండి మనకి. అయితే మరి సంఘము అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? చర్చ్ అంటారు సంఘం అనే పదాన్ని. మరి అదే మూల భాషలోకి వెళ్తే ఈ కొత్త నిబంధన మరి గ్రీక్ భాషలో రాయబడిన దాన్ని ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటారు. అంటే
ఇది రాసుకోండి చక్కగా. మరి నేను మొత్తం ఒక టైటిల్ లాగా చెప్తున్నాను, మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్తానంటే అది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. గ్రీక్లో సంఘాన్ని ఎక్లీషియా అంటారండి. ఎక్లీషియా అనే పదం ఉపయోగించారు. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు. పిలువబడిన అంటే ఒక స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి పిలువబడిన వారు అని అర్థం. ఒక స్థితిలో నుండి ఇంకో స్థితిలోనికి పిలువబడినవారు అంటే చీకటి సంబంధంలో నుండి వెలుగులోనికి రాము. చీకటి గల ప్రదేశం నుండి వెలుగులోనికి పిలువబడిందే సంఘం అండి. మనము పూర్వము అజ్ఞాన దశలో ఉన్నాము, పాపపు స్థితిలో ఉన్నాము. అయితే దేవుడు మరి ఆ స్థితి నుండి ఇంకొక స్థితిని పిలుచుకునేదే సంఘం అండి. పిలుచుకునేదే సంఘం. అందుకే బానిసత్వము నుండి విడుదల. చీకటి అంటే ఏంటండి? చీకటి అంటే ఏంటి? లైట్లు ఆపగానే అంత చీకటి ఉంటుంది కదా, అలాంటి చీకటి కాదు చీకటి అంటే. చిన్నపిల్లలు భయపడతారు లైట్లు ఆపగానే, అది కాదు చీకటి అంటే. మరి ఏది చీకటి అంటే? పాపం, బానిసత్వం. బానిసత్వం పాపం. మరి అపవాది బంధకములో ఉన్నాం కదా మనందరం, పాపం చేసి అపవాది బంధకాల్లో ఉన్న మనల్ని తన యొక్క సువార్త ద్వారా పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి వెలుగులోనికి, అంటే వెలుగులో ఏముంటుంది? పాపం ఉండదు, నీతి ఉంటుంది. ఆ వెలుగులోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని సంఘం అండి. పిలుచుకుంటున్నాడు, ఒక దశ నుండి ఇంకో దశ నుండి పిలుచుకుంటున్నాడండి దేవుడు, పిలుచుకుంటున్నాడు. అలా పిలువబడితేనే వచ్చిన వారండి సంఘం. చూసారండి, ఎక్కడైనా చూడండి, ఏదైనా మీటింగ్ జరిగితే దానిలో రకరకాలైన వాళ్ళు ఉంటారు. తాగే వాళ్ళు ఉంటారు, పాన్ పరాకులు వేసుకుని తినేవాళ్ళు ఉంటారు, నవ్వులే వాళ్ళు ఉంటారు. నేను మీటింగ్స్కి అటెండ్ అవుతున్నప్పుడు మా ఆఫీస్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, కూర్చొని వెనకాల పాన్ పరాకులు నవ్వుతూ ఉంటాడు, వెరైటీ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు పిలుచుకున్న సంఘంలో ఎప్పుడైనా చూసారా? సంఘంలో సిగరెట్ తాగే ఉన్నప్పుడు చూసారా? కూర్చొని చేయరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చీకటిని వదిలేసి మరి వెలుగులోనికి వచ్చారు, పిలువబడిన వారు. ఒక దశ నుండి ఇంకొక దశలోనికి వచ్చిన వారు సంఘం అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 పేజీ నెంబర్ 215 అండి. 215 పేజీ నెంబర్. రెండో అధ్యాయం 9వ. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా. చాలండి, చూసారండి, చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి. వెలుగు కాదండి, వెలుగు కాదు, అక్కడ ఏముంది? ఆశ్చర్యకరమైన వెలుగు. మామూలు వెలుగు కూడా కాదు. వెలుగు అని మనం మామూలుగా అనకూడదు. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఆశ్చర్యం ఎప్పుడు కలిగిద్ది? వెలుగు చూస్తే ఆశ్చర్యం కలిగిద్దా? కలగదు. అది భయంకరంగా ఉందనుకోండి, దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉందనుకోండి, అమ్మో ఏం ఎంత ఎండగా ఉంది, బాగా ఎండ కలుగుతుంది అనుకోండి, ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఈరోజు ఎంత ఎండగా ఉంది? అట్లాంటి దేవుని వెలుగు, ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలుస్తున్నాడు మనల్ని. చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. చూసారండి, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారండి సంఘము. ఒక స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి పిలువబడిన వారు. అదేవిధంగా మరి నేను చెప్పాను కదా ఇందాక, పాత నిబంధనలో అంతా దేవుడు మర్మంగా ఉంచాడు సంఘాన్ని. కానీ అది అప్పుడప్పుడు చూపిస్తూ వచ్చాడు, కనపరుస్తూ వచ్చాడు. వాళ్ళందరికీ ఇలా ఉంటుంది అని చెప్పి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పి మీకు ఆ విషయం చెప్తానండి. అపోస్తల కార్యాలు 7:33. అపోస్తల కార్యాలు 7:33. నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. నా వంటి ఒక ప్రవక్త 36. అతడు ఐగుప్తులోను, ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను, సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను
మన పితరులతోనూ ఆ అరణ్యంలోని సంగమందు ఉండి మనకి ఇచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాది ఇతడే. చూసారండి, బానిసత్వములో నుండి, ఐగుప్తు దేశము బానిసత్వము నుండి వాళ్ళు వెలుగుని తీసుకొచ్చాడు దేవుడు. వెలుగుని తీసుకొచ్చేది నడిపించాడు. 40 ఏళ్ళు మరి అరణ్యంలో నడిచి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే మరి సీనాయ పర్వతం దగ్గర మరి దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి, మరి పైన ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే మరి వారిని పిలుచుకున్న వారిని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు అక్కడ? అరణ్యములోని సంఘముగా, సంఘము మీరు అని, ప్రత్యేకింపబడిన వారిని సంఘం అని చెప్పి దేవుడు అన్నాడు. చూసారా, అరణ్యములోని సంఘం అంటాడు. అంటే వారు సంఘం బానిసత్వపు నుండి వచ్చారండి. బానిసత్వపు నుండి ఇజ్రాయేలీలు ప్రజలందరూ విమోచింపబడి వచ్చిన వారండి. అలాగే మనము కూడా చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి నడిపింపబడిన వారము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చీకటి నుండి వచ్చిన వారు మరలా చీకటిలోనికి వెళ్తారా? వెళ్ళరు. ఒకవేళ మరలా చీకటిలోనే ఉన్నామనుకోండి, వెలుగులోకి వచ్చినట్ట చీకటిలో ఉన్నట్ట? జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన వారినే సంఘం అంటున్నాడు. ఇంకా ఇక్కడ కూర్చొని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రాకుండా చీకటిలోనే బ్రతుకుతూ ఉంటే మన దృష్టిలో సంఘంగా ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో అది చీకటిగానే ఉంటుంది. ఒక్కసారి మనకి మనం ఆలోచించుకోవాలండి. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకా చీకట్లోనే ఉన్నాం, వెలుగులోనికి వచ్చాం. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడండి. ఏ ఒక్కరు కూడా మరలా చీకటిలోనికి వెళ్ళకూడదు. ఒకసారి వచ్చేసారు, వెలుగులోకి వచ్చారు, వచ్చిన తర్వాత మరలా చీకటిలోనికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఉన్న మన స్థితి ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాలి. ఇంకా చీకటిని ప్రేమిస్తున్నామా, వెలుగులోకి వచ్చామనేది మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలండి. అందుకే ఒకసారి ఇదే అపోస్తుల కార్యాలు 26 అధ్యాయం 16-18 వచనాలు చదువుదామండి. 26-16. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనపడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటపై కనబడినాను. నీవు లేచి నీ పదములు మోపి నిలుపు. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదు. వారి చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు నాకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాటిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను గారి ఎద్దకు పంపేద్దని చెప్పాను. చూసారండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు పౌలు గారికి దర్శనం చెప్పి ఆయన ఎన్నుకున్నాడు. స్పెషల్గా ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు వారు అపోస్తలుగా పౌలు గారిని. ఏం చెప్తున్నాడు ఇక్కడ? వారు 18 వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి. ఎంత క్లారిటీ చెప్పాడండి. సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు. సాతాను అధికారంలో ఉంటేనే దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అధికారం ఇవ్వలేదు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాము, ఒప్పుకుంటాడు దేవుడు? మన యొక్క బుద్ధులు, మన యొక్క జీవిత విధానం కానీ, మన యొక్క పాపాన్ని కానీ ఏది వదిలిపెట్టుకోకుండా నేను సంఘం 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 అని చెప్పి కూర్చుంటే దేవుడు అంగీకరిస్తాడా? దేవుని దృష్టిలో అది సంఘమా? ఏమండి, సంఘం కాదు దేవుని దృష్టిలో. ఈ క్షణమే ఇమ్మీడియట్గా అట్లాంటి ఏమైనా దురుద్దేశాలు కనుక మన హృదయంలో కనుక ఉంటే, పాపపు క్రియలు ఏమైనా ఉంటే మార్చేసుకుంటేనే దేవుడు మనల్ని సంఘంగా ఆయన యొక్క దృష్టిలో మనల్ని ఉంచుకుంటాడండి. సంఘంగా ఆయన దృష్టిలో మనల్ని ఉంచుకుంటాడు. ఇంకా చీకటిగానే అపవాది యొక్క అధికారం కింద ఉండే దేవుడా నా ప్రార్థన అంగీకరించు, దేవుడా నా ప్రార్థన ఆలకించంటే దేవుడు అంత పిచ్చోడండి. నువ్వు అధికారం అంతా ఎవరి కింద ఉంది? నీ అధికారం ఎవరి కింద ఉంది? అపవాది కింద ఉంది. నువ్వు ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? ఇంకో రాజుకి చేస్తున్నావు. ఆ రాజు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఏ రాజు దగ్గర ఉన్నావో ఆ రాజు నీకు ఇవ్వాలి కదా. అధికారం అంటే మనం ఆయనకు అప్పు చెప్పాం, నువ్వు నా రాజుగా ఏంటని చెప్పి. అపవాది ఎలా మోసం చేస్తుంది చూసారా? అందుకే దేవుడు చాలా చక్కగా తన యొక్క వాక్యంలో నేను చెప్తున్నాడు. చీకటి అపవాది అధికారం కింద ఉన్నారు మీరందరూ వచ్చిన వారే సంఘం అండి. అట్లా వదిలిపెట్టి వచ్చిన వారు రావాలి, అలా వదిలిపెట్టి రావాలి. ఈ సంఘంలో ఉన్నవారు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు అలా వదిలిపెట్టి అందరూ వచ్చిన వాళ్ళే. ఒకవేళ తిరిగి మళ్ళీ అపవాది అధికారం కింద వెళ్ళిపోయామో ఒకసారి మనం ఆలోచించుకొని దాన్ని ఈ క్షణమే వదిలిపెట్టేసేయాలి. ఎవరు
ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకూడదు. ఉంటే ఒక్క యజమానికే దాసులుగా ఉండాలి. కాబట్టి చీకటి నుండి మనం వేరైనా వచ్చిన వారు. ఇంతకీ చీకటి లోకంలోకి ఎలా ప్రవేశించింది? చీకటి 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 అపవాది అధికారం అని చెప్తున్నాము, చదువుకుంటాం కదా. అపవాది అధికారము, ఈ యొక్క చీకటి లోకంలోకి ఎలా ప్రవేశించింది? ఏమండి? పాపము ద్వారా. అది ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూసారండి, ఆది కాండములో ఎప్పుడైతే ఒక ఆదాము అవ్వ మరి ఎప్పుడైతే ఆ తినవద్దు దేవుడు ఆజ్ఞాపించిన పండును తిన్నారో, ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండును తిన్నారో అప్పుడు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారు. అప్పుడు వచ్చిందండి లోకంలోకి పాపము. చీకటి అప్పుడు ప్రవేశించింది. అప్పుడంతా దేవుని అధికారం కింద ఉంది లోకమంతా. ఎప్పుడైతే అవిధేయత బ్రతికైన వారి ఇరువురు కూడా అప్పుడు అపవాది యొక్క అధికారంలోని కింద వెళ్ళిపోయారు. అపవాది యొక్క అధికారం కింద వదిలిపోయారు. ఒక సంఘం అంటే ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? నేను ఎవరి అధికారం కింద ఉన్నాను? దేవుని అధికారం కింద. నాకు అపవాదికి నాకు సంబంధం లేదని చెప్పి ధైర్యంగా చెప్పుకునేదండి సంఘం. పేరును బట్టి కాదు, ఊరిని బట్టి కాదండి. సంఘం అంటే ఏంటి? నేను దేవుని అధికారం కింద ఉన్నాను, సాతాను అధికారం కింద లేను, దేవుని అధికారం కింద ఉన్నాను. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చానని ధైర్యంగా చెప్పుకునేది సంఘం. ఎందుకంటే మనల్ని పిలుచుకున్నాడు, పిలువబడినాం. మనం పిలువబడ్డాం. ఒక స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి పిలువబడ్డామండి మనం. పిల్లరా, మరి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. ఆ లోకములో ఏమున్నాయి, లోకములో ఎలాగున్నాయి అనేది మనం ఒకసారి చూస్తే పిల్లరా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 15-16 వచనం. ఈ లోకంలో ఉన్నాయినా, లోకంలో ఉన్న వాటినైనా లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చాలండి. లోకములో ఉందంట. ఏముందండి లోకంలో? దేవుడు ఏమన్నాడు? ఎవడైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించవాకండి అని చెప్పాను. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవోడంబం, ఈ 3 అపవాది అధికారం కింద ఉన్నాయి. అపవాది యొక్క పరిపాలనలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవోడంబం ఉంది. మరి అపవాది యొక్క పరిపాలనను విడిచిపెట్టి ఈ శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి కూర్చోవాలని చెప్పి దేవుడు పిలుచుకున్నాడు మనల్ని. పరిశుద్ధత కలిగి దేవుని యొక్క సహవాసంలో ఉండాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు మనల్ని. అందుకే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామండి. అందుకే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. అది ఎప్పుడు సంకల్పం అంటే జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు వారి ద్వారా నిర్ణయించుకున్నాడు దేవుడు. బయటికి వెళ్తే రోడ్డు మీద ఎన్నో లక్షల మంది తిరుగుతూ ఉంటారు. మరి దానిలో కొంతమంది మారిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మారిన వాళ్ళు ఉంటారు, తెలియదు. కానీ ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు ఆయన యొక్క నిర్ణయంలో, ఆయన యొక్క సంకల్పంలో పలానా వారు నా దగ్గరికి రావాలి, పలానా వారు నా దగ్గర ఉండాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి పిలిచాడు. ఆ పిలిచిన వారు ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడనే కాదు, ఎక్కడైతే దేవుని సంఘాలుగా మరి వాక్యం వినపడతా ఉందో అక్కడ ఉన్నారు. కాబట్టి మరి శరీర కోరికలు, మరి మనసుని, మరి అన్ని కోరికలు నెరవేర్చుకుంటూ లోకంలో మనందరం పూర్వకాలంలో ఎంజాయ్ చేస్తా హ్యాపీగా తిరుగుతా, మరి చాలా విధంగా న్యూ ఇయర్ వచ్చిందంటే బైకుల మీద ర్యాలీలు చేసుకుంటా. నైట్ గుర్తుందండి, చిన్నప్పుడు బాప్తిజం తీసుకోకముందు మా ఎంజాయ్మెంట్ ఎలా ఉండేది. దుబాయ్లో న్యూ ఇయర్ చూస్తూ ఉంటే మరి మారు మనసు లేకుండా మరి బాప్తిజం తిరిగే వాళ్ళు న్యూ ఇయర్లో చూస్తూ ఉంటే తాగటాలు, ఎంజాయ్ చేయటాలు గందరగోళంగా ఉంటుందండి. అలాంటి చీకటి ఉన్న లోకం నుండి విడిపించాడు దేవుడు మనల్ని. ఎలా విడిపించాడంటే మరి ఆ విడిపించడానికి, పాపంలో ఉన్న వారిని విడిపించడానికి ఒకటి కావాలి. ఏంటది? మనల్ని పాపం నుండి విడిపించడానికి మనకు కావాలి. మరి అవసరం ఏంటంటే ఒకటి, బలి.
నిర్దోషమైన రక్తము కావాలి మన పాపాలని తీసివేయడానికి. నిర్దోషమైన రక్తం కావాలి. పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో అంటే ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు ఆ యొక్క రక్తాన్ని బలిగా ఇచ్చి ఆ రక్తము ద్వారా పాపము శుద్ధీకరించుకునేవాడు. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 వచ్చిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 వచ్చిన. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడారు. చూసారండి, దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి, అపవాది అంధకారం నుండి ఉన్న వారిని విడిపించటానికి ఏం కావాలి? బలి కావాలి. బలి అవటానికే యేసుక్రీస్తు వారు నిర్ణయించుకున్నాడు కదా, జగత్తు పునాది వేయబడకముందే ఆ యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకొచ్చి మరి ఆ దేవుని యొక్క సంకల్పంలో మొట్టమొదటిది ఏమనుకున్నా మనము? యేసుక్రీస్తు వారి బలి. ఆ బలిని అర్పించాడు, తన కుమారుని అర్పించాడు. దానికి సాదృశ్యంగానే అబ్రహాం గారు మరి తన కుమారుని బలిగా అర్పించాడు కొండ మీద. అది ఒకటి తీసుకున్నాం. అయితే ఆదికాండంలో 3:15 కూడా దీని గురించి దేవుడు మరి మన పితరులకు తెలియజేసిందండి. ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలిగజేసింది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిల మీద కొట్టును అని. అది అనే దగ్గర 1 అంక ఉందండి, వేసిందా? 1 నెంబర్ వేసిందా? దాని కింద ఏముందండి? ఆయన. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. చూసారా, ఎప్పుడైతే పాపము చేశారో దానికి విరుగుడు ఒకటి ఉంది. ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మరి మీ పాపాన్ని శుద్ధీకరించిందని చెప్పి ఆదికాండంలోనే మరి వాళ్ళకి సువార్తను ప్రకటించింది. దాని యొక్క మర్మంగా ఉన్నదాన్ని ఒక విషయం చెప్పాడు. కాబట్టి ప్రియులారా, సంఘము అంటే ఎక్లీషియా, మరి దీని గ్రీకులో ఎక్లీషియా అంటారు, దాన్ని మరి ఇంగ్లీష్లో చర్చ్ అంటాము, తెలుగులో సంఘం అంటాం. కానీ దేవుని ఉద్దేశంలో సంఘం అంటే ఏంటంటే అది పిలువబడిన వారు. ఎక్కడి నుండి పిలువబడిన వారు? చీకటి నుండి వెలుగులోని. చీకటిలో ఏముంది? పాపం ఉంది. పాపము లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకుటమ్మం ఉంది. ఆ జీవకుటమ్మం అయిన అపవాది అధికారం నుండి దేవుని అధికారంలోనికి పిలువబడిన వారే సంఘం. ఓకే అండి, అది ఒక పాయింట్ అండి. దానిలో మొట్టమొదటిగా క్రీస్తు బలియాగం గురించి మనం చదువుకున్నాం. ఇంకొకటి మరి బోధ, అపోస్తుల బోధ ద్వారా పిలుచుకున్నాడు. మరి దేవుడు అపవాది అధికారం కింద ఉన్న వారిని ఎలా పిలుచుకున్నాడు? పిలువబడిన వారు ఉన్నాం కదా, ఒక స్థితి నుండి ఇంకో స్థితికి పిలువబడిన వారు సంఘం. మరి ఎలా పిలువబడ్డారు? ఎలా పిలువబడ్డారండి? సువార్త ద్వారా. సువార్త ద్వారా పిలువబడ్డారు. ఆ సువార్త ద్వారా పిలువబడే బాధ్యత ఎవరు తీసుకున్నారు తెలుసా? సంఘాల్లో ప్రతి ఒక్కరు తీసుకున్నారు. అలా సంఘాల్లో తీసుకున్న వారు మనదానులో మరి కరుణాకర్ అన్న ఆ బాధ్యత తీసుకున్నాడు. కరుణాకర్ అన్న ఏమి గోల్ ఏంటో పోయిన వారం మరి మెసేజ్ అంత విన్నారు. ఆయన యొక్క ఉద్దేశం విన్నారు. ఏమన్నారండి? ఏమన్నారు? సువార్త ప్రకటించాలి, నమ్మి బాప్తిజం రక్షణ పొందే వాళ్ళందరినీ ఒక సంఘానిగా పెట్టాలి, ఆ తర్వాత ఇంకొక సంఘానికి వెళ్ళిపోవాలి సువార్త పరిచర్యగా. ఇది ఆగకూడదండి, ఇది ఆగకూడదు. దేవుడు ఈనాడు మరి ఆనాడు పాత నిబంధన కాలంలో మరి యేసుక్రీస్తు వారు తర్వాత ఎవరికి ఇచ్చాడు అధికారం అంటే, ఒకసారి అపోస్తల మత్తయి సువార్త 8:19 చూద్దామండి. దేవుడు పిలుచుకుంటున్నాడు. కాకపోతే ఎలా పిలుచుకుంటున్నాడు సంఘంలోనికి అనే మాట కనుక మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి సువార్త ద్వారా పిలుచుకుంటున్నట్టు మనకు కనపడతాము. సువార్త ద్వారా పిలుచుకున్నాడు. అదే ఒకసారి మత్తయి సువార్త 28:19-20 కనుక మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం. చాలా యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ మరి ఎవరిని ఏర్పరచుకున్నాడు? అంతకుముందే 12 మందిని ఏర్పరచుకున్నాడు. వారికి ఏం బాధ్యతలు అప్పగిస్తున్నాడు? మీరు వెళ్ళి సమస్త లోకానికి, సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. ఎలా పిలుస్తున్నాడు దేవుడు? సంఘంలోనికి ఎలా ఆహ్వానిస్తున్నాడు?
ఎలా ఆహ్వానిస్తున్నాడండి? సువార్త ద్వారా. నేను చెప్పిన మాటలు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నేను చెప్పిన మాటలు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు తర్వాత మరి పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యములోనికి నడిపింపబడి అపోస్తుల ద్వారా మనకి వచ్చిన మరి బైబిల్ మరి బోధండి. ఈ యొక్క అపోస్తుల బోధ ద్వారా మారి లోకంలో నుండి ఇక్కడికి వచ్చిన వారే సంఘం అండి. మీరు ఎలా వచ్చారో నాకైతే తెలియదు. కొంతమంది డబ్బులు ఆశ చూపిస్తారు, కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది మరి రాగానే ఫారెన్లో నుండి అయ్యగారు వస్తున్నాడని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నీళ్ళలో ముంచి లేపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మీరు ఏ స్థితి నుండి వచ్చారో కానీ ఈ రోజు ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగానే దేవుడు వాక్యం ద్వారా విని వచ్చిన వాళ్ళని మనందరం. ఒకవేళ అలా రాకపోతే మరి ఒక్కసారి ఆలోచించుకొని నిజమైనది చేయండి. అపోస్తుల బోధ ద్వారా యేసుక్రీస్తు వారి పిలుపు ద్వారా వచ్చిన వారమేనా మనందరం? ఏమీ ఆశ లేకుండా ఆశపడి వచ్చిన వారం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందుకే ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూద్దామండి. 189వ పేజీ నెంబర్. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. మీరు ఇలాగూ నీవు యూదయలో క్రీస్తు యేసునందు దేవుని రక్షించబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఎవరి సువార్త వల్ల అండి? మా అంటే అపోస్తుల ద్వారా, అపోస్తుల సువార్త ద్వారా. వాళ్ళు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గర విని నేర్చుకున్న సంగతులే వాళ్ళు బోధిస్తున్నారు. విని నేర్చుకున్న సంగతులే వాళ్ళు బోధిస్తున్నారండి. ఏమండి, బోధ చేయటం, సువార్త ప్రకటించడం ఆషామాషి విషయం కాదు. ఆషామాషి విషయం కాదు. దానికి నిజంగా బోధ నేర్చుకోవాలా, తర్ఫీదు పొందాలా, శిక్షణ పొందాలా, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలా. ఆ కష్టము సువార్త చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎన్నో చేత్కారాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. బయట ఎన్నో ఎదురవుతూ ఉంటాయండి. మరి దేవుడు వారిని ఏర్పరచుకుని దేనికంటే సంఘము ద్వారా వారిని ఎందుకు పంపిస్తున్నాడంటే మరి వారికి ఆ పని ఇచ్చాడు. ఆ పని ద్వారా తీసుకొని వస్తున్నాడు, సంఘంలోని పిలిపిస్తున్నాడు. దేవుడు మనుషుల్ని పంపించాడు, వాళ్ళ ద్వారా సంఘంలోనికి పిలిపిస్తున్నాడు. అందుకే అపోస్తుల బోధ ద్వారా రావాలి. ఇంకోటి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చిన దేవుని వలనైనవి 18 నుండి 21 వచ్చిన ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. చూసారండి, బతిమాలుకొంచుంటున్నారంట. రండి 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 అని చెప్పి బతిమలాడుకుంటున్నాడంట. రాయబారులు, క్రీస్తుకు రాయబారులు అంటే అపోస్తులు అండి. అపోస్తులు యేసుక్రీస్తు వారికి రాయబారులుగా సంఘంలోనికి మరి బయట లోకంలోనికి వెళ్ళారు. మరి సువార్థికులు చేసే పని, మరి మిషనరీస్ చేసే పని అంటే అన్ని జనులని ఏం చేయాలండి? అన్ని జనులు దేవుడు అంటే తెలియని వారికి వెళ్ళి సువార్త ప్రకటించి వారిని తీసుకొని వచ్చి సంఘంగా ఏర్పరచడమే చేసే పని మిషనరీస్. అది మొట్టమొదటిగా యోహాను గారు, యేసుక్రీస్తు వారు, తర్వాత అపోస్తులు చేశారండి. అపోస్తులు విస్తారమైన పరిచర్య. ఆ తర్వాత మరి పౌలు గారు పరిచర్య చేశారు. పౌలు గారి ద్వారా అన్ని జనులు కూడా లోకం నుండి మరి వేరే క్రీస్తులోనికి వచ్చినట్టు మనకు కనపడతా ఉంది. లోకం నుండి వేరే క్రీస్తులోనికి వచ్చినట్టు మనకు కనపడతా ఉందండి. చూసారండి, దేవుని యొక్క ప్రణాళికలోని ఎలా తెచ్చుకుంటున్నాడో సంఘాన్ని, తన యొక్క మనుషుల్ని ఎలా పిలుచుకుంటున్నాడు. చూసారా, ఎంత ప్లాన్ అండి. చక్కగా ఒక్కొక్క మెట్టు ఏర్పాటు చేశాడు మన కోసం. మొట్టమొదటిగా ఏంటండి, ఆయన యొక్క ప్రణాళికలోని క్రీస్తు యొక్క బలియాగం. మరి ఇక్కడ మనం రావాలంటే మీకు ఇక్కడ రూమ్ ఏర్పాటు చేయాలి, చక్కని ఏసీ ఉండాలి, కుర్చీలు ఉండాలి. ఇవన్నీ లేకుండా వచ్చి కూర్చోమంటే ఎట్లా కూర్చోరు కదా. అందుకే దేవుడు కూడా తన ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క రక్తాన్ని మరి ఆయన బలిగా అర్పించి మన పాపముల నిమిత్తము పరిశుద్ధ రక్తంగా మన పక్కన పెట్టి మనల్ని వచ్చిన వారందరినీ ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క రక్తాన్ని సమీపించి రమ్మని చెప్తున్నాడు.
చూసారండి, సంఘం అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడిన వారినండి. ఎవరైతే లోకంలో ఉన్నారో వారందరూ దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. మరి ఆ ఉగ్రత కింద వారిని సమాధాన పరుచుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా సమాధాన పరుచుకొని మరి సంఘంలోనికి మరి తిరిగి తన యొక్క సహవాసంలోనికి రమ్మన్నాడు. ఎందుకంటే ఆది కాండంలో దేవుడు ఏదైతే నిర్ణయించుకున్నాడో తన యొక్క సహవాసాన్ని మనుషులు కోల్పోయాడు. మరి లోకాన్ని ఏలమని చెప్పాడు, అది కూడా కోల్పోయారు. మరి ఈ అన్ని కార్యక్రమాన్ని తిరిగి తనలోకి రావాలని చెప్పి మరలా ఏర్పరచుకున్నాడండి దేవుడు, మరలా ఏర్పరచుకున్నాడు. అందుకే 10 మంది కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటే ఇది సంఘం అని అనుకుంటే అయిపోదండి. దేవుని యొక్క ఉద్దేశంలో సంఘం అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం, అలాంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నామా లేదంటే చీకట్లోనే ఉన్నామా అని ఒకసారి ఆలోచించుకోవాలి. నిర్దాక్షిణ్యంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు చెప్తున్నానండి, చీకట్లో కూర్చొని ఇక్కడ నేను కూర్చొని చీకట్లో ఉండి ఇక్కడ నేను కూర్చొని సంఘంలో ఉన్నాను అనుకుంటే అది పొరపాటే, భ్రమే. మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది సంఘముగా కాదు. సంఘం అనుకోవట్లేదు దేవుడు. అదేవిధంగా మరి దేవుడు సంఘము ద్వారా మరి అబ్రహాం గారికి ఒక మాట ఇచ్చాడండి దేవుడు. ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాం గారిని పిలిపించాడండి. ఆయన ఊరు అనే దేశంలో ఉన్నప్పుడు మరి ఆయన పిలిపించుకొని మరి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి తన అబ్రహాం గారిని ఏర్పరచుకొని ఆయన పిలిపించుకున్నట్టు మనకు కనపడతా ఉంది. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడదని అబ్రహాం గారితో అన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, చనిపోయారు. మరి అబ్రహాం గారి ద్వారా ఎలా ఆశీర్వదింపబడతారు భూమిలో ఉన్న సమస్త జీవులు? ఎలా అండి? మనం సంఘము ఎప్పుడైతే ఆయన పిలిపించబడిన వారు వస్తారో అబ్రహాం గారు అంటే మనం అబ్రహాం గారి సంతానం అవుతాం. మన ద్వారా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తా ఉన్నాడని చెప్పి దేవుడు చెప్తాను. ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడైతే చెప్పాడు ఆది కాలంలో, అది జరుగుతూ ఉండాలి. ఎప్పుడు దాకా జరగాలి? యేసుక్రీస్తు వారు 2వ రాకడ వరకు జరుగుతూనే ఉండాలి, కంటిన్యూస్. ఒకసారి దేవుడు వాగ్దానం చేసినంటే దేవుడు మాట తప్పేవాడా? మాట తప్పడు. మరి అది జరుగుతూనే ఉండాలి. మరి అది జరగటానికి ఒక్కొక్క స్టెప్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. అందుకే అబ్రహాం గారి ద్వారా మనకి మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఇస్తూ ఉండడానికి మొట్టమొదటిగా సువార్త యూదుల దగ్గరికి వచ్చింది. అబ్రహాం గారిని పిలిపించుకుంది ఎవరండి? దేవుడు అబ్రహాం గారిని పిలిపించుకున్న అప్పటికి వాళ్ళందరూ విగ్రహారాధన, వాళ్ళ తండ్రి పిలిపించుకొని విగ్రహారాధన వదిలేసి మరి తండ్రిని నమ్మి మరి ఆయన విశ్వాసం ద్వారా మనకి విశ్వాసానికి తండ్రి అయ్యాడు. మరి ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కనుక చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొత్త యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. మొదట యూదునికంట, తర్వాత గ్రీసు దేశస్థునికి అంటే అన్యజనులకి. చూసారండి, సువార్త మొదట యూదునికి వచ్చింది. దేవుడు యేసుక్రీస్తు వారు కూడా సువార్త మరి ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. ఆ తర్వాత అన్యజనులు కూడా చెప్పినట్టు మనకు కనపడతా ఉంది. ఇద్దరిని ప్రజలు దేవుడు వదులుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదండి, అందరినీ ప్రేమించాడు కాబట్టి అందరికీ సువార్త ప్రకటించాడు. యూదులకి ప్రకటించాడు, ఇజ్రాయేలీకి ప్రకటించాడు. ఆ తర్వాత అన్యజనులు కూడా సువార్త ప్రకటింపబడింది. అందుకే మనం ఇందాక అపోస్తుల కార్యాల్లో చదివాం. పేతురు గారు మరి యేసుక్రీస్తు వారి పేతురుకి చెప్పిన మాట ఒకసారి అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చో, నేను నీకు కనబడబో సంగతిని కూర్చో, నేను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుకుంటే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదాలను మోపి నిలుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదు. వారి చీకటి నుండి వెలుగులోనికి సాధారణ అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా అందరూ విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరిచే వారిని వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిస్తాను, అన్యజనుల యొద్దకు పంపిస్తానని చెప్పి దేవుడు మరి అపోస్తులైన పౌలు గారిని ఎన్నుకొని అన్యజనుల యొద్దకు కూడా పంపించాడు. అప్పటికి 12 మంది శిష్యులు విశ్వవ్యాప్తంగా వెళ్ళి సువార్తని ఉధృతం చేశారండి. సువార్తను ఉధృతం చేశారు. ఇది ఎవరి సంకల్పము? పౌలు గారి సంకల్పమా లేదంటే శిష్యుల సంకల్పమా? ఎవరి సంకల్పం ఇది?
ఎవరిదండి? దేవుని సంకల్పం అది. యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి రాకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి ద్వారా కుమారుని స్వీకరించడానికి ఉద్దేశం కలిగి ఆ ఉద్దేశాన్ని ఈరోజు ఇలా నెరవేరుస్తూ ఉన్నాడు. ఇలా ఇది నాకు వచ్చిన సంకల్పం, ఎవరికి వచ్చిన సంకల్పం కాదు, దేవుని యొక్క ఉద్దేశం అండి సంఘం ఇది. అందుకే ఒకసారి కొలస్సీయుల రాసిన పత్రిక 1:13 చూస్తే, కొలస్సీయుల రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసంలో చేసి 14 వచ్చింది. ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుతుంది. చాలండి. ఆ కుమారుని యందు మనకు విమోచన, పాప క్షమాపణ కలుగుతున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనకి పిలువబడ్డాం. సంఘం అంటే ఏంటంటే ఒక స్థితి నుండి ఇంకొక స్థితిలోనికి పిలువబడిన వారిదే సంఘం. అయితే ఇంకొక మాట నేను చెప్పాను ఏంటంటే, అది ఎలా పిలుచుకున్నాడు దేవుడు? సువార్త ద్వారా. ఏ సువార్త ద్వారా? అపోస్తుల యొక్క సువార్త ద్వారా. అపోస్తులు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అపోస్తులు వెళ్ళి లోకంలోనికి ప్రకటించారు. మనం కూడా ఆ అపోస్తులు చెప్పిన బోధనే తీసుకొని సువార్త లోకంలోనికి ప్రకటించారు. అలా ప్రకటించిన ద్వారానే వచ్చిన వారే సంఘం. అంటే నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకున్నావు? ఈ సంఘంలో నీకు ఎవరో సువార్త చెప్పారు, నీ బాప్తిసం. నేను ఎక్కడ బాప్తిసం తీసుకున్నాను? నా సంఘంలో నాకెవరో వాక్యం చెప్పారు, నేను ఆ మాటలు విని నేను బాప్తిసం తీసుకున్నాను. గిద్యోన్ బ్రదర్ గారు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు? బహుశా తెలిసి వాళ్ళ అన్నగారి సంఘంలో తీసుకొని ఉంటారు. అంటే దేవుడు మాటలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందరూ దుబాయ్లోనే వచ్చిన వారం కాదండి. దుబాయ్లోని సువార్తని వచ్చిన వారం కాదు. మనందరం వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో ఉన్న అక్కడ ప్రజలు అక్కడ సువార్త విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘం ద్వారా బాప్తీసం తీసుకొని మరి ఇక్కడ ఉద్యోగాల నిమిత్తం వచ్చి ఇక్కడ అందరం సహవాసంగా కూడుకుంటాం. మనం చూసారండి దేవుడి ప్రణాళిక ఎలా ఉందో. అలాంటి ప్రణాళిక కలిగిన సంఘాన్ని మనము ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఇవాళ ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఇది మనుషుల వరకు సాధ్యమయ్యేదా? మనుషుల వల్ల సాధ్యమయ్యేదండి? సాధ్యమయ్యేది కాదు. ఇది ఎవరిది? ఈ ఆలోచన ఎవరిది? దీనికి ఆలోచనకర్త ఎవరు ఉద్దేశం ఉంది దీంట్లో? దేవుని ఉద్దేశం ఉంది. మరి అలాంటి దేవుని ఉద్దేశం కలిగిన జీవమైన సంఘములో ఈరోజు మనం కూర్చున్నాం. దేవునికే మహిమ కలుగును కాక. నిజమండి. అలాంటి జీవం కలిగిన సంఘంలో కూర్చున్నాం ఈరోజు మనం. ఈరోజు ఏదైనా మనలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే, చీకట్లు ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? ఇమీడియట్గా తీసివేసుకోవాలి. అది ఉంటే అధికారము అపవాది కన్నా ఇవ్వు, లేదంటే దేవుడి కన్నా ఇవ్వు. రెండింటిలో ఏదైనా చాయిస్ నీకే, డెసిషన్ నీకే. అలా డెసిషన్ తీసుకొని వచ్చిన వారి సంఘం ఇక్కడికి వచ్చి మళ్ళీ డెసిషన్ అంటే కుదరదు. ప్రమాణం చేశారా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమని ప్రమాణం చేశారు? లోకాన్ని విడిచిపెట్టి మేము యేసుక్రీస్తు వారికి బతుకుతాం, యేసుక్రీస్తు వారి కొరకే బతుకుతాం వచ్చారు కదా. ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాను, మరి అది కుదరదండి. కుదరదు. నువ్వు ఆల్రెడీ దేవుడికి మాటిచ్చి వచ్చి కూర్చున్నావు. నీలో ఏమైనా పొరపాట్లు, ఏమైనా వ్యక్తిగతమైన పొరపాట్లు ఏమైనా చేస్తే మార్చుకో, సరిదిద్దుకొని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లల ఇంకా వాక్యం అయిపోలేదు, ఈ యొక్క టాపిక్ అయిపోలేదు, ఇంకా ముందు ఉంది. మరి నాకు అవకాశం ఇస్తే మరి తర్వాత మరి వారాల్లో నేను దీని గురించి వివరిస్తాను. అయితే నెక్స్ట్ ఈ యొక్క సంఘంలో ఏముంటాయి అనే పాట మరి తర్వాత పాఠ్యభాగం తర్వాత క్లాస్ నేను ముందు తీసుకెళ్తాను. పిల్లలు సమయం అయిపోయింది కాబట్టి మన సమయం ఇచ్చిన సభాధ్యక్షులైన మరి సురేష్ అన్న గారికి మరి వందనాలు.